వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బొబ్బిలిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా వాగ్దాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవ్యారెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని, లేకుంటే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. బంగారం భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర ఆలయంలో బంగారం, వెండి ఆభరణాలు మాయమైన ఘటనపై కర్నూలులోని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగింది. ప్రస్తుత ఆలయ ఈవో వెంకట సుబ్బయ్య, పూర్వపు ఈవోలు శంకర్ బాలాజీ, రామచంద్రాచార్యులను డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి చెందిన హారం, వెండి వస్తువులు మాయమైనట్లు సమాచారం. బొబ్బిలిలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భారీ 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీమతి భవ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో రాజా కాలేజ్ గ్రౌండ్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, వాకర్స్ మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. సమాజాన్ని గంజాయి, అన్ని రకాల మత్తు పదార్థాల నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ దృఢ చర్యలు చేపడుతోంది. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి మండలం కాజా గ్రామంలో విస్తృతంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 58 వాహనాలను సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వినియోగం, అక్రమ రవాణా, నిల్వలు పెరుగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో ఈ ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీ పడవద్దని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచించారు. జిల్లా ఏర్పడిన అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన స్థానిక పరిస్థితులు, అధికారి కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఎటువంటి సమస్యలనైనా వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు వేదిక అయింది. నర్సన్నపేట మండలం నారాయణవలస రెవెన్యూ గ్రామంలో తహసీల్దార్ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవరం నీటి సంఘం అధ్యక్షుడు సింహ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ 4 గ్రామాల్లో 2000కు పైగా పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సన్నపేటలోని ఇండోర్ స్టేడియం సర్వీస్ రోడ్లో కాలువపై పలకలు శిథిలమై నెలలైన జాతీయ రహదారి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చాలని వారు కోరుతున్నారు. ప్రమాదం జరిగితేనే చర్యలు తీసుకునే పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బేతంచెర్ల మండలం గోరలగుట్టలో పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. పాఠశాల ప్రధాన రహదారికి సమీపంలో ఉండడంతో ప్రమాదాల ముప్పు ఉందని, ఆట స్థలం లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వివరించారు. సమస్యను గమనించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఉత్సవ మూర్తులను ధర్మ ప్రచార రథంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మ ప్రచార రథ ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, భక్తులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం శంకరన్ హాల్లో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తక పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, వివిధ శాఖల అధికారులు, గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.